మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆయుర్వేద వైద్యుడిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యుడు కిరణ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఒక యువతి ఆరోపించింది. కిరణ్పై యువతి బంధువులు దాడికి దిగారు. పోలీసులు ఆయుర్వేద వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. చెప్పు తెలుసు కదా హాస్పిటల్ చుట్టూ ఎక్కడ తిరిగినామో సంవత్సరం పాప మా పాప నైట్ ఫస్ట్ 3 days ముందు మేము వెళ్ళి హాస్పిటల్ ఉంచుకొని వచ్చినాం. 3 days మెడిసిన్ తీసుకున్నాం. మా అమ్మాయికి ఎప్పటికీ టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. అందుకోసం అనేసి ఎందుకైనా మంచి నైట్ చలిజరలాగా వచ్చేసింది. ఈ రోజు నైటే 2:30కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. 2:30కి హాస్పిటల్కి వెళ్తే నా అల్లుడు నా బిడ్డ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ నా అల్లుడు నన్ను తీసుకెళ్ళడానికని ఇంటికి వచ్చే టైంకి వెంటనే ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, నా ఒంటి మీద చేస్తుండు, చాలా క్యూట్గా ఉన్నాడు అనేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సారు నాకు భయం వేస్తుంది, నువ్వు వచ్చేసాయి ఏమొద్దు మమ్మీ వద్దు ఏది వద్దు డైరెక్ట్ వచ్చేసా అంటే వెంటనే నా అల్లుడు వెంటనే వెళ్ళి 2 గ్లూకోజ్ నైట్ అయితే ఆ టైంలో వెంటనే మెసేజ్ నా బిడ్డ మెసేజ్ చేయడంతో ఆ మెసేజ్ వెంటనే చూసుకున్నాడు కనుక నా బిడ్డ సేఫ్ జోన్లో ఉంది. వెంటనే ఆ 2 గ్లూకోజులు ఎత్తుకొని విత్ ప్రూఫ్ ఉండాలని, నువ్వు ఈ రోజు చూపించుకున్నట్టుగా నాకు సర్టిఫికేట్ ఇవ్వు, మళ్ళీ నీ ఈ నైట్ వచ్చినట్టుగా నాకు ముద్రేసి ఇవ్వండి అనేసి విత్ ప్రూఫ్తో సహా మెసేజ్లు అన్ని తీసుకొని రవీందర్ సార్ అనేసి పోయి స్టేషన్ పోయి ఆల్రెడీ చెప్పొస్తే మార్నింగ్ వచ్చి ఒకసారి ఎర్లీ మార్నింగ్ లేదా అయ్యా వచ్చి ఇవ్వండి ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఒకసారి మీరు పిటిషన్ ఇవ్వండి అని చెప్పారు. ఎందుకైనా మంచిది మా ఫ్యామిలీ డాక్టర్ కదా, మా ఫ్యామిలీ అందరూ నేను మా అక్కయ్య మా మమ్మీ మా నానమ్మలు కలిసి వచ్చి అడిగినాం. 4 members వచ్చి అడిగిన లేదు మీరేం చేయలేదు. 21 సంవత్సరం పాప మా పాప నైట్ ఫస్ట్ 3 days ముందు మేము వెళ్ళి హాస్పిటల్ ఉంచుకొని వచ్చినాం. 3 days మెడిసిన్ తీసుకున్నాం. మా అమ్మాయికి ఎప్పటికీ టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. అందుకోసం అనేసి ఎందుకైనా మంచి నైట్ చలిజరలాగా వచ్చేసింది. ఈ రోజు నైటే 2:30కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. 2:30కి హాస్పిటల్కి వెళ్తే నా అల్లుడు నా బిడ్డ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ నా అల్లుడు నన్ను తీసుకెళ్ళడానికని ఇంటికి వచ్చే టైంకి వెంటనే ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, నా ఒంటి మీద చేస్తుండు, చాలా బ్రేకింగ్లో చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆయుర్వేద వైద్యుడిపై దాడి చేశారు. వైద్యుడు కిరణ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని యువత ఆరోపిస్తోంది. కిరణ్పై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆయుర్వేద వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, యాక్చువల్గా జరిగింది ఏమిటి అంటే వీళ్ళు ఆరోపిస్తున్నారు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడని. ఏదైతే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం కేంద్రంలో ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్ గా క్లినిక్ నడుపుతున్న డాక్టర్ కిరణ్ కుమార్ దగ్గరికి ఒక బాధితురాలు జ్వరంతో బాధపడుతూ అక్కడికి వెళ్ళడం జరిగింది. యువతి జ్వరంతో ఇబ్బంది పడుతున్నానని డాక్టర్ని సంప్రదించగా ఆ యువతితో కొంత ఇంజెక్షన్ వేసిన తర్వాత యువతి పట్ల డాక్టర్ కిరణ్ కుమార్ సభ్యంగా ప్రవర్తించాలంట. తను ఇటు మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా బాగున్నారు మీరు అని చెప్పేసి తను వ్యంగ్యంగా మాట్లాడుతూ తనని చేతులతో తాకి తనని కొద్దిగా అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా కంగుతున్న యువత అయితే ఆ వాట్సాప్ ద్వారా తన తల్లికి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు వారంతా కూడా బంధువులు వచ్చేసి ఆ డాక్టర్ తో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొంత డాక్టర్ పై చేయి చేసుకున్నట్లు కూడా మనకి అక్కడ సంఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో పోలీసులు దృష్టి కూడా తీసుకెళ్లడంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ప్రస్తుతానికి డాక్టర్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఆ యొక్క సంఘటనపై పూర్తి ఎంక్వైరీ జరుపుతున్నారు. ఎంక్వైరీ అనంతరం ఒకవేళ డాక్టర్ కనుక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ఆ డాక్టర్ పైన కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఒక పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక జ్వరంతో బాధపడుతూ మహిళ వచ్చిన యువతి పట్ల డాక్టర్ వ్యవహరించిన వ్యవహారాలు అయితే కొంత అసభ్యకరంగా వ్యవహరించడం అయితే పలు ఆరోపణలకు దారితీస్తుంది.
వైద్య వృత్తిలో ఉండి ఒక డాక్టర్ గా ఆ పేషెంట్ కు ట్రీట్మెంట్ అందించాల్సిన డాక్టర్ ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం ఆ డాక్టర్ వ్యవస్థకి ఒక మచ్చ తెచ్చేలాగా ఉండడంతో డాక్టర్ కిరణ్ కుమార్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలనేదే బాధితుల బంధువులైతే ఆరోపిస్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.